అసలు పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఫస్ట్ ఎలక్షన్ ముందు చెప్పిన తీరు కానీ లేదా అభిమానుల్ని సంతోషపెట్టిన విధంగా కానీ ఇప్పుడు 50-50లోనే ఉన్నారు. అంటే అనారోగ్య పరిస్థితులు కానీ ఆయన షూటింగ్ల పరిస్థితి కానీ ఆయన అయితే మాత్రం 50-50. సో విజయ్ గారితో మనం పోల్చి చూసుకుంటే రాష్ట్రం మీద కావచ్చు, సింగిల్కి వెళ్తే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలు విజయ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని 175 స్థానాల్లో జనసేన ఒంటరిగా వెళ్తే ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? సార్ సినీ స్టార్లో ఇండియాలో నెంబర్ 1 మోస్ట్గా వచ్చింది విజయ్. ఓకే. నెంబర్ 2 వస్తాడు ఎన్టీఆర్ ఒక రకంగా చెప్పాలంటే. నెంబర్ 3 వస్తాడు చిరంజీవి. వాళ్ళతో పోల్చుకుంటే ఈయన నెంబర్ 4-5కి వస్తాడు. ఓకే. నో డౌట్. అంటే ఇక్కడ ఎంతవరకు ప్రభావం చూపించగలరు? చూపించడానికి సార్ ఒక్క సబ్జెక్ట్ మీద రావట్లా. ఒక సబ్జెక్ట్ మీద రమ్మనండి విజయ్ని మోల్డ్ చేసుకోగలుగుతాడు. ఆయన మతపరంగాను క్యాస్ట్ పరంగాను వేయి చెప్తూ వస్తూ ఉంటాడు. అవన్నీ ఎడ్యుకేషన్ పరంగా స్టూడెంట్స్ కానీ ఆ అభిమానులు కూడా చిక్కిపోతున్నారు. అదే నేను చెప్పాలంటే ఆయన వర్గం అన్నది 10% ఎలక్షన్కి, ఇప్పుడు 90% ఉంది. మరి వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు ఒక్క వర్గం అంటే అది బీసీలు మొత్తం కానీ కాపు కాస్తేనే చిరంజీవికి ఒక్క క్యాస్ట్ పనికిరాదు. ఏ క్యాస్ట్ తో అంబేద్కర్ గారు కూడా చెప్తారు, అది కులం పునాదుల మీద మనం రాజ్యం నిర్మించలేము, మిగతా వాళ్ళు కూడా కలిస్తేనే అయితే ఆ క్యాస్ట్లో మాత్రం 80 పెరిగింది మామూలుగా. ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు వచ్చే ఎన్నికల్లో కానీ 10 ఏళ్ళకైనా భవిష్యత్తులో ఉంది. వయసు అన్నదిగా చంద్రబాబు గారు ఉన్నంతకాలం ఈయనకి అవకాశాలు ఉండవు సార్. సింగిల్కి వెళ్తే అది ఎవరికి ప్లస్ అయ్యింది బాబా? సింగిల్కి వెళ్ళినా డబల్కి వెళ్ళినా పవన్ గారికి బాబు గారు ఉన్నంతకాలం రానీడు. కూటమిలో ఏదో ఒకటి ఆయన రాజకీయవేత్త, ఏ పార్టీలను కలుపుకుంటాడు. అవసరమైతే జగన్ కూడా కలుపుకుంటాడు. పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే అంత తెలివైన వాడు అసలు లేదు. నువ్వు పొరపాటు. మోడీ గారికి ఆయనకి ఏం జరిగింది మొన్న యుద్ధాలు, ఇది అంతే. అయ్యా పదవులు కాపాడుకోవాలి, ఆస్తులు కాపాడుకుంటే తప్పదు. లేదు మీరు అలాగే ఉంటారులేండి రాజకీయ నాయకులు. ఏమండి ఎలక్షన్ ముందు ఏం చెప్పారండి వీళ్ళు, ఈయన మళ్ళీ సర్లపల్లి పంపుతామన్నారు. వీళ్ళు టైం అయిపోతుంది, ఆయన అక్కడే ఉన్నాడు. ఇవన్నీ రాజకీయాలు సార్, రాజకీయాలు. రాజకూటమి రహస్యం మన వల్ల కాదు. అవి కూడా అది జగన్ యొక్క క్రెడిట్ ఏం కాదు. నేను చెప్పాలంటే అది కూడా కేంద్రంతో జరిగినటువంటి ఇది. ఎందుకు జరిగిందంటే 53 రోజులు ఏమో ఈయన రాజమండ్రిలో ఉంటే ఢిల్లీ నుంచి ఏమన్నా సంకేతాలు ఉన్నాయా? లోకేష్ బాబు ఎన్నాళ్ళు ఉన్నాడు? ఒక్క ఎంపీ, ఒక్క మినిస్టర్, కనీసం 5 మినిస్టర్ కాబట్టి లడ్డాగా ఎవరన్నా కనీసం అపాయింట్మెంట్ కూడా లేదు. నో దాని ఏదన్నా రాజకీయాలు చేయండి చంద్రబాబు నాయుడు.